సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం నెల్లూరు జిల్లా కాలేజ్ నియోజకవర్గంలో ఉన్న నలంద ఒలింపియాడ్ స్కూల్ అయితే మనం ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే మామూలుగా మనం పేరెంట్స్ డే, మదర్స్ డే, టీచర్స్ డే ఇలా ఎన్నో జరుపుకున్నాం. కానీ నాకైతే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఏంటో తెలుసా, ఇక్కడైతే గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేషన్ అయితే జరుగుతుంది. ఒకసారి ఎలా జరుపుకున్నారు ఏంటో చూసేద్దామా? ఇంకెందుకు చూసేద్దాం పదండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే నలంద స్కూల్ అయితే గ్రాండ్ పేరెంట్స్ డే అయితే సెలబ్రేషన్ జరుగుతుంది. సో ఇక్కడైతే పాదాభివందనాలు అయితే చేస్తున్నారు. సో వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది ఒకసారి వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. సో వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు ఇలా వాళ్ళకి ఇలా చేస్తుంటే ఈ స్కూల్లో అలా ఫర్ ద ఫస్ట్ టైం చేస్తున్నారు ఈ స్కూల్లో. సో వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఒకసారి వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మ, మీ పేరేంటి? నా పేరు పెంచలమ్మ. సో ఎప్పుడు లేని విధంగా ఒక్కసారిగా ఈ స్కూల్లో ఇలా గ్రాండ్ పేరెంట్స్ సెలబ్రేషన్ చేస్తూ మిమ్మల్ని పిలిచి ఇలా చేయడం ఏ విధంగా అనిపిస్తుంది? బాగుంది మేడం, బాగుంది బాగా బ్రహ్మాండంగా ఉంది. మనవరాలతో ఇలా చేసుకోవడం, నా మనవడు మనవరాలు పేడ బాగా చేస్తారు. పర్వాలేదు. ఇప్పటి వరకు ఏ స్కూల్లో ఇలా చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నారు. ఫస్ట్ టైం చేస్తారు సార్, ఏ షూర్లో బాగుంది. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ. నమస్తే పెద్దయినా. చెప్పు. మీ మనవడు మనవరాలు మీకు పాదసేవ చేసుకోవడం ఏ విధంగా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. హ్యాపీగా. ఎప్పుడు లేని విధంగా ఇలా సెలబ్రేషన్ చేస్తాం, మిమ్మల్ని కూడా గుర్తించి. లేటెస్ట్ వెరైటీ. లేటెస్ట్ వెరైటీ. హాయ్, ఏం పేరు? సో ఇలా తాతయ్యకి అమ్మమ్మకి ఇలా చేయడం ఏ విధంగా అనిపిస్తుంది? బాగుందా? మనం ఇక్కడ చూసినట్లయితే నార్మల్ గా సో ఏ స్కూల్లో గానీ ఏ కాలేజీలో గానీ ఎప్పుడు ఇలాంటి సెలబ్రేషన్స్ జరగలేదు. సో గ్రాండ్ ఫాదర్స్ గానీ గ్రాండ్ మదర్స్ గానీ వీళ్ళని కూడా గుర్తించి వీళ్ళని పిలిచి ఇలా సెలబ్రేషన్ చేయడం నాకు చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. సో కొంచెం కొత్తగా కూడా ఉంది. సో ఈ నలంద స్కూల్ వాళ్ళు ఇలా చేయడం అనేది నాకు ఇంకా బాగుంది. సో ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి, ఇంకా చూద్దాం, అవి కూడా రండి. నమస్తే సార్. ఇలా మీ మనవరాలు ఇలా పాదసేవ చేసుకోవడం, మీ పాదాలను కడుగుతూ ఆశీర్వదించమంటుంది కదా, సో ఎలా అనిపిస్తుంది? మాకు ఎప్పుడు ఆశీర్వాదం అనుకుంటుందమ్మా. అసలు కన్నా వడ్డీ మేలు కాబట్టి ఈ స్కూల్ ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టడం ఏ విధంగా? ఇది వెరైటీ అమ్మా, ఇది కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్నాను. ఫస్ట్ టైం చూస్తున్నాం. హాయ్, ఏం పేరు? నా పేరు తేజస్వి. సో ఇక్కడ చూసినట్లయితే గ్రాండ్ పేరెంట్స్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు కదా. సో మీ గ్రాండ్ పేరెంట్స్ తో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? మా గ్రాండ్ పేరెంట్స్తో నా బాండింగ్ చాలా బాగుండేది అక్క. అంటే వాళ్ళు నాకు మంచిగా ఇలా చేయని చెప్పేది. మా మమ్మీ మొన్న బయటకు వెళ్ళినప్పుడు నన్ను బాగా గైడ్ చేయడం, ఇలా మా మధ్య చాలా మెమరీస్ బిల్డ్ అయినాయి అక్క. అప్పుడప్పుడు మమ్మీ డాడీ కొడుతుంటే గ్రాండ్ మదర్ గ్రాండ్ పేరెంట్స్ సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా. బాగా చేస్తారు. నేను మా అమ్మమ్మతో చెప్పేదాన్ని అనమాట, నువ్వు మమ్మీతో మాట్లాడకు, మమ్మీ నన్ను కొడుతుంది అని. సో తను బాగా నన్ను ఎంకరేజ్ చేసేది అనమాట అలాంటి వాటిల్లో. థ్యాంక్ యూ. హాయ్, ఏం పేరు? సాయి పార్థివ్. సో మీ గ్రాండ్ మదర్ తో మీ గ్రాండ్ ఫాదర్ తో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? మా గ్రాండ్ మదర్తో నాకు చాలా మంచి బాండింగ్ ఉంటుంది. ఎప్పుడైనా హాలిడేస్ వచ్చాయనుకోండి, సంక్రాంతి, దసరా అలాగ ఉన్నాయనుకోండి, ఆమె నాకు చాలా కొత్త విషయాలు, అనుభవాలు అన్నీ షేర్ చేసుకుంటాను. అంతేకాకుండా చిన్నప్పుడు సంగతులు కూడా చెప్తా ఉంటారు. చాలా కథలు, మహాభారతం, రామాయణం అన్నీ చెప్తా ఉంటారు. మా ఇద్దరి మధ్య మార్నింగ్ చాలా బాగుంటుంది. అమ్మ నన్ను బిజీగా ఉన్నప్పుడు మమ్మల్ని చేరదీసి ప్రేమగా చూసేది మా అమ్మమ్మ. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఎన్నో స్కూల్ చూసాం, ఎన్నో స్కూల్ మారుంటాం, కానీ ఎప్పుడు ఇలాంటి గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేషన్ ఎప్పుడు ఎక్కడ చేయలేదు. సో ఈ స్కూల్లో చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఫర్ ది ఫస్ట్ టైం గ్రాండ్ పేరెంట్స్ డే సెలబ్రేషన్ జరుగుతుంది ఈ స్కూల్లో. అంతేకాకుండా నేను చిన్నప్పటి నుండి ఈ స్కూల్లోనే ఉన్నాను. ఫస్ట్ టైం జరుగుతుంది, చాలా గ్రాండ్గా చేస్తారు. అంతేకాకుండా గ్రాండ్ మదర్స్ గ్రాండ్ ఫాదర్స్కి చాలా కాంపిటీషన్స్, గేమ్స్ అన్ని పెట్టారు. అందరూ చాలా ఎంకరేజ్మెంట్తో ఫీల్ అయ్యి అందరినీ ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ. చూసారు కదండి, ప్రతి ఒక్కరు మేడమ్స్ మాటల్లో కానీ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ వాళ్ళు మాట్లాడలో ప్రతిదీ మనకు షేర్ చేసుకోవడంలో కానీ. సో ఒక్కసారి వాళ్ళకి గేమ్స్ పెడితే వాళ్ళు ఎంత ఎనర్జీగా ఆడుతున్నారండి. అసలు యూత్కి ఏ మాత్రం తక్కువ కాదు అని మళ్ళీ వాళ్ళైతే చిన్నపిల్లలు అయిపోయి చాలా క్యూట్గా ఆడుతున్నారు. సో కొంతమంది డ్యాన్స్ చేయడం నాకైతే చాలా బాగా నచ్చింది. సో ప్రెజెంట్ అయితే మన నలంద స్కూల్లో అయితే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నారండి. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రాజాతో నేను మీ సుకుమార్.